భారతదేశంలో జెడ్ ప్లస్ సెక్యూరిటీ అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది వీవీఐపీలు. కానీ ఇప్పుడు అదే స్థాయి భద్రత ఒక చిన్న పిట్టపిల్ల కోసం ఏర్పాటు చేయటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గుజరాత్‌లోని కచ్ జిల్లాలో కేవలం 150 గ్రాములు బరువున్న ఒక అరుదైన పక్షి పిల్ల కోసం 50 మందికి పైగా అటవీ గార్డులు 24 గంటలు కాపలా కాస్తున్నారు. మరి ఈ పిట్ట పిల్లకు ఎందుకు ఇంత ప్రత్యేక రక్షణ ఇస్తున్నారు? మార్చి 26న గుజరాత్‌లోని అప్సరా గడ్డి భూముల్లో అత్యంత అరుదైన బట్టమేక పిట్ట, దీనిని గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అంటారు. దీనికి ఒక చిన్న పిల్ల జన్మించింది. ఈ పక్షి ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న జాతుల్లో ఒకటి. ఈ నేపథ్యంలో ఈ చిన్న పిట్ట ప్రాణాలను కాపాడటం అత్యంత కీలకంగా మారింది. ఈ పిట్టపిల్ల కోసం ఏకంగా 50 మంది అటవీ సిబ్బంది 3 షిఫ్టుల్లో పనిచేస్తూ రాత్రింబవళ్లు పహారా కాస్తున్నారు. ప్రతి క్షణం పరిస్థితిని గమనిస్తూ గాంధీనగర్ అధికారులకు రెగ్యులర్ అప్డేట్లు పంపిస్తున్నారు. పిట్ట కదలికలను గమనించేందుకు ప్రత్యేకంగా వాచ్ టవర్లు ఏర్పాటు చేశారు. బైనాక్యులర్లు, స్పాటింగ్ స్కోప్స్తో నిరంతరం నిఘా కొనసాగుతుంది. పక్షి భయపడకుండా ఉండేందుకు సమీప రహదారులను మూసివేశారు. వాహనాల శబ్దం తల్లిపిట్టను భయపెట్టకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా వీధి కుక్కలు, పశువులు కూడా అటువైపు రాకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ఇతర పక్షులు ఆకర్షితులవకుండా నీటి గుంటలు కూడా ఎండబెట్టారు. ఈ ఆపరేషన్ను వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నిపుణులు పర్యవేక్షిస్తున్నారు. అటవీ అధికారులు ఈ పిట్టపిల్లను తమ సొంత బిడ్డలాగా చూసుకుంటున్నారు. పుట్టిన తర్వాత మొదటి నెల ఈ పిట్టకు అత్యంత కీలకం. ఇది సురక్షితంగా ఎగరగలిగే స్థాయికి చేరుకుంటేనే ఈ మిషన్ విజయవంతమవుతుంది. ఈ చిన్న పక్షిని కాపాడటానికి ఇంతటి స్థాయిలో ప్రభుత్వం చర్యలు తీసుకోవటం పర్యావరణ పరిరక్షణలో గొప్ప ఉదాహరణగా నిలుస్తుందని చెప్పొచ్చు.